భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం నాడు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. అయితే భారత జట్టు ఏ జట్టుతో ఆడినా కూడా అంతగా టెన్షన్, ఉత్కంఠ, ఆసక్తికరమైన విషయం ఏమీ ఉండదు. కానీ పాకిస్తాన్‌తో ఆడుతుంటే మాత్రం ఆ రేంజే వేరుంటుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దయిపోయాయి. అయితే ఇక ఆడాలి అంటే ఛాంపియన్స్ ట్రోఫీ లేదా ఏదైనా ఐసీసీ టోర్నమెంట్‌లో ఆడటం తప్ప పెద్ద విషయం ఏమి లేదు. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన రిజ్వాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే భారత జట్టుతో తాము ఆడడానికి, తలపడి గెలవటానికి పూర్తిగా అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నామని అన్నాడు. అయితే ముఖ్యంగా భారత జట్టులో విరాట్ కోహ్లీ మా ఫస్ట్ టార్గెట్ అంటూ ఓపెన్‌గా వాళ్ళ ఒక వ్యూహాన్ని బయటపెట్టాడు. అయితే విరాట్ కోహ్లీని మేము మొదటగా ఔట్ చేస్తే ఖచ్చితంగా ఆ జట్టు ఒత్తిడిలో పడుతుందని చెప్పాడు. ఎందుకనంటే విరాట్ కోహ్లీ గత కొన్ని రోజులుగా ఫామ్‌లో లేడు అన్న వార్తలు మాత్రం పూర్తిగా అవాస్తవమని, తను గనక అనుకుంటే ఒక్కసారి ఏదో ఒక మ్యాచ్‌లో సెంచరీతో అదరగొడతాడని. ఆ సెంచరీ అనేది మాతో ఆడుతున్నప్పుడు మాత్రం అది జరగకూడదు అంటూ చాలా హాస్యాస్పదంగా మాట్లాడాడు. అంతేకాకుండా కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ వీళ్ళు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారని, బ్యాట్స్‌మెన్స్‌ని తొందరగా పడగొట్టడమే మా మా వ్యూహం అంటూ మొత్తం తేల్చి చెప్పేశాడు. అయితే గత కొన్ని రోజులుగా గనక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అంటే టెస్ట్ క్రికెట్‌లో అయితే చూసినట్టయితే హాఫ్ స్టంప్ వెలుపల బంతులతో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నప్పటికీ వన్‌డే ఫార్మాట్‌లో లెగ్ స్పిన్నర్‌లో కొంతకాలంగా విరాట్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్‌డేలో 2 మ్యాచ్‌ల్లో కూడా కోహ్లీని ఆదిల్ రషీద్ ఔట్ చేయగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బంగ్లా లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ బంతికి విరాట్ ఔట్ అయ్యాడు. ఇక కోహ్లీ లెగ్ స్పిన్నర్లపై 5 వన్‌డే ఇన్నింగ్స్‌లలో 5 సార్లు ఔట్ అయ్యాడు. లెగ్ స్పిన్నర్లపై విరాట్‌కు సగటు కేవలం 4 పరుగులే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక బౌలర్‌తో జాగ్రత్తగా ఉండాలి. అతనే పాక్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. అబ్రార్‌ను పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అని పిలుస్తారు. అబ్రార్ మంచి లెగ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలడు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ విరాట్‌ను ఔట్ చేసేందుకు ఖచ్చితంగా ఈ బ్రహ్మాస్త్రాన్ని విడుదల చేస్తుంది. అయితే ఇటీవల జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా అబ్రార్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఈ రోజు గనక చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అచ్చంగా 38 ఓవర్లు కేవలం స్పిన్నర్‌లనే కాన్సంట్రేట్ చేస్తూ ప్రాక్టీస్ చేశాడంటే మరి రాబోయే మ్యాచ్‌లో ఒక ఊహించని మలుపు తిరగబోతుందని అర్థమవుతుంది.